Hi friends, welcome. Myself Atish Jain. ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫ్ కోర్స్ ఫంక్షన్స్ ఉపయోగించే. ఫ్రెండ్స్ సపోజ్ మీరు ఈ విధంగా ఒక రిపోర్ట్ని జనరేట్ చేయాలి. మీన్స్ ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఈ విధంగా మీ అవుట్పుట్ అనేది రావాలి. చూడండి ఒకసారి అవుట్పుట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఫస్ట్ ఏంటంటే పైన ఒక లైన్ వస్తుంది. దాని తర్వాత స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ అని చెప్పి ఒక హెడ్డింగ్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక లైన్. దాని తర్వాత 3 హెడ్డింగ్స్, రోల్ నెంబర్, నేమ్ అండ్ యావరేజ్ హెడ్డింగ్స్. దాని తర్వాత ఒక లైన్. దాని తర్వాత మీకు సంబంధించిన డేటా ఉంటుంది. మీన్స్ ఒక క్లాస్లో ఒక 30 స్టూడెంట్స్ ఉంటే 30 స్టూడెంట్స్ రోల్ నెంబర్, నేమ్, యావరేజ్ వచ్చి దాని తర్వాత లాస్ట్లో ఒక అండర్లైన్, థ్యాంక్ యూ అండ్ మళ్ళీ అండర్లైన్. సో ఫ్రెండ్స్ ఇలాగా రిపోర్ట్స్ ఏమైనా జనరేట్ చేయాలనుకుంటే మీరు దీంట్లో లైన్స్ని ప్రింట్ చేస్తారు చూసారా, హారిజంటల్గా అంటే అడ్డంగా లైన్స్ని ప్రింట్ చేసి చూసారా. సో ఈ విధంగా మనం లైన్స్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చి ఆ లైన్ అలా రాసుకుంటూ ఉండాలి. కానీ అది చాలా కాంప్లెక్స్ అండ్ టీడియస్ టాస్క్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక రిపోర్ట్లో ఈ విధంగా చాలా లైన్స్ని ప్రింట్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో నేనేం చేస్తానంటే మీకు ఫంక్షన్స్ ద్వారా ఈ టాస్క్ని మనం ఈజీగా ఎలా అచీవ్ చేయగలుగుతాము అండ్ హెడర్ ఫైల్స్ కాన్సెప్ట్ని కూడా ఇక్కడ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చెప్పాను, బట్ ఈ ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే హెడర్ ఫైల్స్తో ఎలా వర్క్ చేయాలి, వాటిలో ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైడ్స్ లెట్స్ గో టు C3ID అండ్ స్టార్ట్ రైటింగ్ ద కోడ్. ఫ్రెండ్స్ ఇది C3ID అండ్ లైన్స్ ఎగ్జాంపుల్ .c అనేది ప్రోగ్రామ్ నేమ్. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే నాకు ఒక రిపోర్ట్ని జనరేట్ చేసే కోడ్ రాయాలి. సో మీరు ఒక లైన్ డ్రా చేయాలంటే జనరల్గా ఇలా రాస్తారు ఫ్రెండ్స్, printf /n అండ్ ఇక్కడ ఒక ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇది చాలా కాంప్లెక్స్ టాస్క్ ఫ్రెండ్స్, చాలా చాలా కాంప్లెక్స్. దాని తర్వాత మీ హెడ్డింగ్ వస్తుంది లైక్ /n స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్, ఇష్టం హెడ్డింగ్ ఏది ఇచ్చినా పర్లేదు. అండ్ /teachకుంటూ వెళ్తే మీకు ఆ లైన్ అనేది మీన్స్ ఈ స్టేట్మెంట్ అనేది కొంచెం సెంటర్కి ప్రింట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి వచ్చింది కదా. కానీ ఈ విధంగా ప్రింట్ఎఫ్ ఇచ్చి లైన్ ప్రింట్ చేయడం అనేది చాలా టీడియస్ టాస్క్ ఫ్రెండ్స్. దీన్ని నేను ఇప్పుడు ఏంటంటే ఆటోమేట్ చేస్తాను. ఓకే, ఇది తీసేస్తాను, ఈ ఒక లైన్ ఉంచుతాను. చూడండి నేను ఇప్పుడు ఇంకొక కొత్త ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫైల్ న్యూ. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఏ హెడర్ ఫైల్ టు జనరేట్ లైన్స్. హెడ్డింగ్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. lines.h అనేది ఈ ఫైల్కి నేమ్ ఇస్తాను. LINES lines.h. ఓకే, ఇది హెడర్ ఫైల్ కాబట్టి దీనికి lines.h అని ఇచ్చాను. ఫంక్షన్ డిక్లరేషన్ ఫస్ట్. ఈ ఫంక్షన్ ఏంటంటే ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయదు మెయిన్ ప్రోగ్రామ్కి. డ్రా లైన్ అనేది ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను. ఈ డ్రా లైన్ అనేది ఏం చేస్తుందంటే ఒక క్యారెక్టర్ని ఇన్పుట్ కింద తీసుకుంటుంది. ఇది ఫంక్షన్ డిక్లరేషన్ ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు క్యారెక్టర్ని ఇన్పుట్ కింద తీసుకోవడం ఏంటి సార్. ఇప్పుడు ఒక లైన్ని డ్రా చేసేటప్పుడు డిఫరెంట్ సింబల్స్తో లైన్స్ రావాలంటే మనం ఆ సింబల్ని పాస్ చేయాలి కదా డ్రా లైన్ అనే ఫంక్షన్కి. సో ఆ సింబల్ అనేది ఒక క్యారెక్టర్ ఇన్పుట్ కింద రీడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. సో వాయిడ్ డ్రా లైన్, ఓకే, క్యారెక్టర్ ఎక్స్ మీన్స్ ఆ సింబల్ని ఎక్స్లో రీడ్ చేసుకున్నాను నేను. ఈజ్ రై అని చెప్పి ఒక లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. సో మీకు మొత్తం ఏంటంటే హారిజంటల్గా ఆ సింబల్స్ని ప్రింట్ చేయగలిగితే అది ఒక లైన్ని ఫామ్ చేస్తుంది. సో మీకు ఎన్ని సింబల్స్ కావాలి. సో 100 తీసుకుందాం యావరేజ్గా. సో I equals to 1, I is less than or equal to 100 and I will say I++. ఓకే, అండ్ ఏం చేస్తారంటే printf /n %c x మీన్స్ ఆ సింబల్ని మీరు ప్రింట్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంచుమించు ప్రోగ్రామ్ అయితే అయిపోయినట్టే. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడతో ఆఫ్ చేసి మనం లైన్స్ ఎగ్జాంపుల్ అన్న ప్రోగ్రామ్ని రాసించాం కదా.
లైన్స్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఎప్పుడైతే కనుక లైన్ని డ్రా చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే హ్యాష్ ఇంక్లూడ్ ఓకే అండ్ డబుల్ కోట్స్లో లైన్స్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయండి ఫస్ట్ స్టెప్. దాని తర్వాత మీరు ఫస్ట్ అండర్లైన్ రావాలి. సో డ్రా లైన్ ఫంక్షన్ కాల్ చేయండి. మీకు ఏ సింబల్తో లైన్ కావాలి సో సింగిల్ కోట్స్లో మీరు ఆ సింబల్ని పాస్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, అయిపోయినట్టే. ఓకే నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ డ్రా లైన్, ఎందుకంటే మళ్ళీ ఒక సింబల్ కావాలి. ఓకే సో సింగిల్ కోట్స్లో పెట్టాలి. ఓకే గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దామా. సో F5 ఫ్రెండ్స్. చిన్న పొరపాటు ఏం జరిగిందంటే ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. లైన్స్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ క్రియేట్ చేశాను కదా, దాంట్లో నేను ఇక్కడ పొరపాటున /n ఇచ్చి /n ఇవ్వకూడదు, ఎందుకంటే మనకి హారిజంటల్గా రావాలి కదా. సో ఇది చిన్న మిస్టేక్ ఫ్రెండ్స్, క్లియర్గా కరెక్ట్ చేసుకోండి. ఓకే మళ్ళీ లైన్స్ ఎగ్జాంపుల్ డాట్ సి అనే ప్రోగ్రామ్ని ఓపెన్ చేస్తున్నాను. సి ప్రోగ్రామ్. ఓకే ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వచ్చింది కదా స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ అని చెప్పి, అంతా బాగానే ఉంది. మీరు ఏం చేయాలంటే ఈ హెడ్డింగ్ ప్రింట్ అయిన తర్వాత లైన్స్ అనేది నెక్స్ట్ లైన్లో రావాలి కాబట్టి మీరు అక్కడ /n ఇచ్చుకుంటే చూడండి. ఓకే ఈ స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ని ఇంకా సెంటర్లో పెట్టాలనుకుంటే /t ఇంకొక 2 times ఇవ్వండి. ఇంకా హెడ్డింగ్స్ ఇవ్వాలి నేను. సో ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ /n రోల్ నంబర్. రోల్ నంబర్ ప్రింట్ అయిన తర్వాత /t దాని తర్వాత నేమ్ ఫ్రెండ్స్, మళ్ళీ /t యావరేజ్ మార్క్స్. ఓకే దీని తర్వాత మళ్ళీ ఒక లైన్ కావాలి ఫ్రెండ్స్. సో డ్రా లైన్ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఈసారి సింబల్ని మారుస్తాం, లైక్ స్టార్ సింబల్ ఇస్తాం. దాని తర్వాత మనకి ఏమవుతుందంటే డేటా అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు డేటాని ప్రింట్ చేసి ఓపిక లేదు. సో జస్ట్ /n ఇచ్చేస్తాను. /n ఇచ్చేస్తాను. ఇక్కడ /n అన్ని లైన్లో ఇవ్వక్కర్లేదు, కావాలంటే మీరు అలా ఒక లైన్లో ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చేసి ఇక్కడ డేటా ఈజ్ హియర్ అంటే స్టూడెంట్ డేటా ఈజ్ హియర్ అని రాద్దాం. స్టూడెంట్ డేటా ఈజ్ హియర్. దీని తర్వాత మళ్ళీ ప్రింట్ ఆఫ్ /n దాని తర్వాత నాకు ఒక అండర్లైన్ కావాలి ఫ్రెండ్స్ మళ్ళీ. సో ఏం చేస్తానంటే మళ్ళీ డ్రా లైన్ ఫంక్షన్ని కాల్ చేస్తాను. మీకు ఏ సింబల్ కావాలో మీరు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ సింబల్ కావాలి ఆ సింబల్ని ఇక్కడ ఆ సింబల్ ఇచ్చాను నేను. ఓకే దాని తర్వాత నెక్స్ట్ లైన్లో /n అండ్ సెంటర్లో రావాలి. సో ఒక 3-4 times /t ఇవ్వండి. ఓకే తర్వాత థ్యాంక్ యూ విజిట్ అగైన్, మీ ఇష్టం ఏదో మెసేజ్ రాయండి ఉంది. సో మళ్ళీ డ్రా లైన్ ఫ్రెండ్స్. ఓకే అండ్ మీకు ఏ సింబల్తో లైన్ కావాలో డిసైడ్ చేయండి. సో లైక్ ఈ సింబల్ ఇస్తాను నేను. ఇష్టం ఫ్రెండ్స్, మీరు అలాగైనా వర్క్ చేసుకోవచ్చు. F5 సో సారీ సెమీకోలన్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్స్ సెమీకోలన్, డోంట్ వరీ. ఓకే సో /n సరిగ్గా పర్లేదు. ఓకే ఫైన్, కరెక్ట్ చేస్తాను, ఏమనుకోను. చూడండి ఫ్రెండ్స్ అంతా బాగానే ఉంది. బట్ యావరేజ్ మార్క్స్ అని ప్రింట్ చేసిన చూసారు హెడ్డింగ్. ఆ హెడ్డింగ్ తర్వాత మనకి /n ఇస్తే అప్పుడు ఆ లైన్స్ అనేది నెక్స్ట్ లైన్ నుంచి ప్రింట్ అవుతాయి. సో అక్కడ ఒకసారి ఇవ్వండి. అలాగే స్టూడెంట్ డేటా ఈజ్ హియర్, అక్కడ ఒక /n ఇవ్వండి. అలాగే థ్యాంక్ యూ విజిట్ అగైన్, అక్కడ ఒక /n ఇవ్వండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ అనేది పెర్ఫెక్ట్. కావాలంటే ఇప్పుడు చూడండి, చూసారా. సో ఇంకా నేమ్ని యావరేజ్ మార్క్స్ అన్న దాన్ని ఇంకా కొంచెం సెంటర్లో మీరు ప్రింట్ చేయాలనుకుంటే, అలాగే ఇంకా థ్యాంక్ యూ విజిట్ అగైన్ ఇంకా కొంచెం డౌన్లో ప్రింట్ చేయాలనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ /n 2 times ఇవ్వండి నేమ్స్కి ముందు. ఇక్కడ కూడా ఒక 2 times ఇవ్వండి. అండ్ ఏం చేస్తారంటే
ఇక్కడ చూడండి స్టూడెంట్ డేటా ఈస్ హియర్ అని చెప్పి రాశారు కదా. సో అక్కడ /n/n 2 టైమ్స్, దాని తర్వాత మళ్ళీ /n/n అండ్ సి. ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఈ విధంగా మనం ఏంటంటే రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి. అండ్ దీంట్లో బ్యూటీ ఏంటంటే ఈ లైన్స్ని డ్రా చేసే లాజిక్ చూసారా, ఆ లాజిక్ని మనం ఏంటంటే ఆటోమేట్ చేసాం ఫ్రెండ్స్. ఆ లైన్స్ ఆ లాజిక్ని మనం ఆటోమేట్ చేసాం. ఇంకా కొంచెం రోల్ నెంబర్ స్పెల్లింగ్ తేడా పడ్డది. ROLL రోల్ నెంబర్, అండ్ నేమ్ ప్లేస్లో స్టూడెంట్ నేమ్ అని రాయండి, కొంచెం నీట్గా ఉంటుంది. అండ్ స్టూడెంట్ డేటా ఈజ్ హియర్ అన్నది కూడా /t ఇచ్చుకోండి ఒక 2-3 టైమ్స్. అండ్ సి ఫ్రెండ్స్, గైస్, హౌ ఈస్ ద రిజల్ట్? నచ్చిందా లేదా? అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను మీకు మెయిన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే అసలు ఫంక్షన్స్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, అండ్ హెడర్ ఫైల్స్తో మనం ఎలా వర్క్ చేయగలుగుతాము. రేపు ఫ్యూచర్లో మీరు ఏంటంటే ఈ డ్రా లైన్ ఫంక్షన్ని వేరే ఏ ప్రోగ్రాంలో అయినా సరే యూస్ చేయొచ్చు. ఎందుకంటే మనం అదే ప్రోగ్రాంలో ఫంక్షన్ కింద రాయలేదు. మనం ఏం చేస్తామంటే సెపరేట్గా ఒక హెడర్ ఫైల్ క్రియేట్ చేసి ఆ హెడర్ ఫైల్లో మనం ఈ ఫంక్షన్స్ని డిఫైన్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒకసారి ప్రోగ్రామ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి టాప్ నుంచి బాటమ్ వరకు. నోట్బుక్, పెన్, పేపర్ తీసుకుని నోట్ చేసుకోండి. ఓకే, ఇది మీ మెయిన్ ప్రోగ్రామ్. అలాగే lines.h అనేది ఇది హెడర్ ఫైల్ ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. సో ఈ రెండు ప్రోగ్రామ్స్ని మీరు రాయగలిగితేనే ఈ అప్లికేషన్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Bye and see you in next video.